కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడని అనుకుని ఆ సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకున్నాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టేదెవరని అడగగా ఆయన శిష్యుడు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అని. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాడు. Verse number 28, for she said, if I may touch but his clothes, I shall be whole. 20వ వచనంలో ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అని అనుకొనెను. Look at somebody today and say, touch Jesus. మరి మీరు మీ ఎదురున్న వాళ్ళు చెప్పండి, యేసుని తాకు అని చెప్పండి. Jesus. Thank you, Jesus. యేసు వందనాలు. Amen. Here we have a story of a woman that had an issue of blood. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో రక్తస్రావం చేత బాధపడుతున్న ఒక స్త్రీ మనకు కనబడుతుంది. She was sick for 12 long years. మరి ఆమె 12 సంవత్సరాలుగా దీర్ఘకాలము ఆ వ్యాధి చేత బాధపడుతూ ఉండేది. She went to doctors after doctors. ఆమె ఒక వైద్యుని తర్వాత ఇంకొక వైద్యుని దగ్గరికి వెళ్తూనే ఉంది. She spent all her money. అనుకున్న ధనమంతా కూడా ఖర్చు చేసింది. But she grew worse and worse. ఆమె ధనం ఖర్చు పెట్టినప్పటికీ ఆమె పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది. But one day she heard that Jesus was coming by. అయితే ఒక దినమున యేసు ఆ మార్గములో వస్తున్నాడని విన్నది. And something about when you've done all you can do. మరి నీవు చేయగలిగినంత చేసిన తర్వాత When you got to the end of the rope, nobody could do you any good. మరి వైద్యులందరూ కూడా నీకు సహాయం చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు That's a good time to turn to Jesus. అలాంటి పరిస్థితిలోనే యేసు ప్రభు వైపు తిరగడం చాలా క్షేమము. Hallelujah. So she said within herself, కాబట్టి తనలో తాను ఆమె ఇలా అనుకున్నది, if I can but touch his garment, ఒకవేళ నేను ఆయన వస్త్రములను ముట్టుకుంటే there's something about Jesus మరి యేసు క్రీస్తులో ఒక ప్రత్యేకత ఉన్నది. that if you can just touch him, మరి ఎవరైనా తాకవచ్చు, తాకితే he'll answer your problem. నీకు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. There's something. Thank you, Jesus. Hallelujah. There's something about Jesus. యేసులో ఒక ప్రత్యేకత ఉన్నది. If you can just get close to him, ఒకవేళ నువ్వు ఆయన దగ్గరగా రాగలిగితే he'll heal your body. ఆయన నీ శరీరం స్వస్థపరుస్తాడు. Hallelujah. There's something about Jesus యేసు క్రీస్తులో ఇంకొక ప్రత్యేకత ఉన్నది. that he is a healer. ఆయన ఎవరంటే స్వస్థపరిచేవాడు. Thank you, Jesus. He's a way maker. ఆయన మార్గమును సిద్ధపరచువాడు. He's a doctor. ఆయన వైద్యుడు. He's a lawyer. ఆయన ఒక న్యాయవాది. He'll be food on the table. ఆయన మరి భోజనం మీద ఆహారం సిద్ధపరచేవాడు. I'm talking about Jesus, నేను మాట్లాడుతున్నది యేసు గురించి మాట్లాడుతున్నాను. the Lord of glory. Hallelujah. He's the Lord from heaven. ఆయన పరలోకములో ఉన్న ప్రభువు ఆయన. He's our Savior. ఆయనే మన రక్షకుడు. How many of you today have touched Jesus? మరి మీలో ఎంతమంది యేసు ప్రభు తాకాలని కోరుకుంటున్నారు? Hallelujah. He is a mighty God. ఆయనే బలమైన దేవుడు. He is our Savior. ఆయనే మన రక్షకుడు. I know him as a doctor. నాకు ఒక వైద్యుడు తెలుసండి. 12
ago. I know him as a doctor. 12 years ago, మరి 12 సంవత్సరాల క్రితము ఆయన నాకు వైద్యుడిగా ఎరిగి ఉన్నాడు. 12 సంవత్సరాల క్రితము the doctors diagnosed me with cancer. మరి వైద్యులు నాలో క్యాన్సర్ రోగం ఉందని నిర్ధారణ చేశారు. He gave me 3 to 5 years to live. నాకు 3.5 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాను అని వారు చెప్పారు. But I knew somebody that by his stripes I was healed. మరి ఎవరి దెబ్బల చేతికి స్వస్థత కలుగుతుందో ఆయనను నేను ఎరిగి ఉన్నాను. So I told the saints to pray for God's healing. మరి నేను దేవుని కొరకు స్వస్థతకు ప్రార్థించడం మొదలుపెట్టాను. I began to pray. నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. My wife began to pray. మరి నా సతీమణి గారు ప్రార్థించడం మొదలుపెట్టారు. The church began to pray. సంఘము ప్రార్థించడం ప్రారంభించింది. And a few months later, I touched Jesus. మరి కొన్ని నెలల తర్వాత దేవుని విశ్వాసం ఉంచాను నేను. And all the cancer went away. ఓ మరి అప్పుడు నాలో ఉన్న క్యాన్సర్ అంతా కూడా తొలగిపోయింది. Because I touched him. ఎందుకంటే ఆయనను తాకాడు కాబట్టి. Praise Jesus, hallelujah. If you touch him today, ఈ దినము నీవు ఆయన్ను ముట్టుకుంటే లేదా తాకితే whatever problems you came in here with, నువ్వు ఏ సమస్యతో ఎంత పెద్ద సమస్యతో ఏ శ్రమతో ఇక్కడికి వచ్చినా సరే Jesus can take them away. తొలగించేస్తాడు. How do you touch Jesus? ఓ మరి మీరందరూ కూడా యేసును విశ్వసించాలని కోరుతున్నాను. The scripture says faith comes by hearing. లేఖనం చెప్తుంది వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది అని. Hearing by the word of God. ఈ దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. So as we hear the word of God, ఓ మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము. we believe the word of God. మనం దేవుని వాక్యము ద్వారా జీవిస్తూ ఉన్నాము. The word of God says by his stripes we are healed. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని. Hallelujah. It's by his stripes we are healed. మరి ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతుందని. The scripture says that they that wait on the Lord shall renew their strength. మరి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే యెహోవా కొరకు కనిపెట్టు వారికి నూతన బలము పొందుదురు. The world walks by sight, but we walk by faith. మనం వెలుగు వల్ల